గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేద స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. ఇన్ఫెక్షన్ చాలామంది అప్పుడప్పుడు జ్వరం వచ్చిందండి, జ్వరానికి గురవుతుంటారు, జలుబుకు గురవుతుంటారు, దగ్గు వస్తుంటుంది, బాడీ పెయిన్స్ వచ్చేస్తుంటాయి. ఒక్కొక్కసారి బడలిగ్గా ఉందండి, నేను యాక్టివ్గా ఉండలేకపోతున్నాను, లేకపోతే నీరసం ఉంటుంది, ఇలాంటివి అంటున్నారంటే మీ శరీరంలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ తయారైందేమో చూడండి. ఈ ఇన్ఫెక్షన్ని ఎలా గుర్తించాలి? ఈ లక్షణాలే ప్రధానంగా. సరే, ఇలా కాదండి మాకు టెస్ట్ చేసుకుంటామంటే మీరు వెళ్ళి సిఆర్పి లెవెల్స్, ఈఎస్ఆర్ లెవెల్స్, అలాగే యాంటీసీసీపీలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అంటే హెచ్బి అంటే హిమోగ్లోబిన్ మొత్తం ప్రొఫైల్ అంతా మొత్తం మీరు చెక్ చేయించారనుకోండి, అప్పుడు మీకు దాంతో తెలుస్తుంది మీ బ్లడ్ తగ్గిపోయిందా, మీ పస్సెల్స్ పెరిగి ఉన్నాయా, ఈఎస్ఆర్ లెవెల్స్ పెరిగిందా, ఇలాంటివన్నీ తెలుస్తాయి. ఇవేంటంటే వైద్యుల పర్యవేక్షణలో చేసుకోవాల్సినవి. ఇంకా మీరు గుర్తించాలంటే చాలామందికి బాడీలో వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉంది అని అంటే ఈ కొన్ని భాగాలు నల్లబడిపోతుంటాయి. అంటే ఎక్కడంటే చూడండి, ఈ యొక్క వేలి, ఈ మడమలు, అంటే దీన్ని ఏమంటారు, ఈ జాయింట్స్లో ఇక్కడ కానీ ఈ జాయింట్స్ కానీ ఇవన్నీ కూడా నల్లబడి ఉంటాయి. అక్కడ ఇవన్నీ నల్లగా ఉంటాయి. ఈ మనకు మొత్తం శరీరం ఏ రంగుతో ఉందో ఆ రంగుతో ఉండదు. ఇవి డాక్టర్లు మాత్రమే చూసుకొని చెప్పేవండి. ఇవి సీక్రెట్గా చెప్పేవి, మీకు అందరికీ అంత ఓపెన్గా చెప్పరు. కానీ ఇక్కడ అప్పుడప్పుడు మీకు కొన్ని ఓపెన్ చేసి చెప్తున్నాం. అందుకని మిమ్మల్ని మీరు గుర్తించుకోవడానికి, మీకు మీ బాడీలో ఇన్ఫెక్షన్ ఉందా లేదా తెలుసుకోవాలంటే ముందు ఈ భాగాలు చూడండి. దీంతో మీకు ఈ జాయింట్స్ అన్నీ కూడా నల్లబడి ఉన్నాయంటే వీళ్ళకి ఇన్ఫెక్షన్ తప్పనిసరిగా ఉందని అర్థం. తర్వాత కంటి చుట్టూ నల్లటి చారలు వచ్చేస్తుంటాయి. ఇది కూడా ఒక గుర్తించడానికి ఒక మార్గం అండి. తర్వాత మీ ఫేస్లో అక్కడక్కడ మచ్చలుగా ఉంటాయి. అంటే ఒక చోట శరీరం ఎప్పుడు అంటే మీ ఫేస్ అంతా ఒకే రంగు కాకుండా ఓ చోట నల్లగా, ఓ చోట తెల్లగా, ఓ చోట ప్యాచెస్ లాగా ఇలా ఉంటుంది. తర్వాత ఇలాగే మీ కాలి వేళ్ళు కూడా ఉంటాయి. అంటే ఇవన్నీ ఈ జాయింట్స్ ఏవైతే చెప్పామో ఆ కింది మీ కాలి భాగంలో కూడా ఈ యొక్క నల్లదనం ఉంటుంది. తర్వాత మీ గోర్లను చూసి మీ యొక్క ఆరోగ్యాన్ని చెప్పేయచ్చు. మీ గోర్లలో రకరకాల రంగులు మారిపోయి, సన్నబడిపోయి, విరిగిపోతున్నట్లయితే దాన్ని బట్టి కూడా మీలో కాల్షియం తక్కువ ఉందా లేదా, మీలో ధాతువులు సక్రమంగా ఉన్నాయా లేదా. ఇప్పుడు మనకు ఆయుర్వేద శాస్త్రంలో సప్తధాతువులు అని చెప్తారు. అంటే రసము, రక్తము, మాంసము, మేధ, అస్థి, మజ్జ, వీర్యం. ఈ సప్తధాతువులు సక్రమంగా ఉంటే మీ గోర్లు చాలా ఆకర్షణీయంగా, అద్భుతంగా, గట్టిగా ఒకే రంగులో ఉంటాయి. అవి సరిగా లేదంటే అవి కూడా రంగులు మారిపోయి ఉంటాయి. ఇవన్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే గుర్తించడం. అలాగే నాడీ విధానము, నాలుకను పరిశీలించడము, కంటిని పరిశీలించడము, కంటి కింద ఇది ఇలా తీసి చూడడము, ఇలాంటివన్నీ ప్రత్యక్ష ప్రమాణాలు. అంటే వాటిని చూసి గుర్తించడం. ఇప్పుడు చాలామంది మా దగ్గరకు వచ్చే వాళ్ళు చూస్తుంటే చాలామందికి ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఈ యొక్క జాయింట్స్ అంతా నల్లబడి ఉంటాయి. వాళ్ళని ఏదైనా అడుగుతుంటే అప్పుడప్పుడు జ్వరం వస్తుంటుందండి, లేకపోతే వాళ్ళకు నొప్పులు వస్తుంటాయి, జాయింట్స్లో పెయిన్స్ వస్తుంటుంది, లేదంటే బాడీలో అక్కడక్కడ పెయిన్స్ వస్తుంటుంది, ఒక్కోసారి ఒక్కో చోట పెయిన్ వస్తుంటుంది. ఇవన్నీ కూడా మన బాడీలో పేరుకున్న మలినాలని, ఇన్ఫెక్షన్ని తెలియజేస్తుంది. మరి దీన్ని ఎలా తొలగించుకోవాలి? ఇది అంత తేలికైంది కాదండి. మీరు వైద్యుల పర్యవేక్షణలో తగిన చికిత్సలు తీసుకుంటూ మందులు వాడితేనే అది ఒక 6 నెలల పైన కూడా పట్టవచ్చు. కొంతమందికి 2-3 నెలల్లోనే పట్టవచ్చు. కొంతమందికి పిల్లల్లోనే ఉంటుంది ఈ సమస్యలు. అందుకని వాళ్ళకి అస్తమాను, దగ్గు, జలుబు, జ్వరాలు, బలహీనతలు, నీరసంగా ఉండడం, బడలికి ఉండడం, ఏదో ఒక సమస్యకు గురవుతుంటారు, చెప్తుంటారు. ఇది మన వాళ్ళకి సామెత ఒకటి వచ్చేసింది, మనిషికి రాకుండా మానికొస్తుందా, ఇట్లాంటివన్నీ కూడా చెప్తుంటారు. ఇవి కాదండి. అసలు మీకు జ్వరము రాదు, దగ్గు రాదు, జలుబు రాదు. ఎప్పుడు మీరు ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు, మీరు సక్రమైన ఆహార విధానాన్ని, జీవన విధానాన్ని ఆచరిస్తున్నప్పుడు. ఇవి ఆచరించకుండా మీ శరీరంలో మలినాలన్నీ కూడా పేరుకొని పోయి ఇవన్నీ కూడా మొత్తం రంగులు మారిపోయే పరిస్థితిలో మీరు ఉన్నారు అని అంటే మీలో చాలా యొక్క దోషాలు చాలా పెరిగినాయని అర్థం. ఆ దోషాలని మీకు మీరుగా పరిష్కరించుకోవడం కష్టం. చాలామంది అది మురికి అనుకుంటారు.
దాన్ని వేసి ఇంకా నారబెట్టి సబ్బు పెట్టి ఇంక ఇప్పుడే మేము ఎప్పుడైతే ఇప్పుడు చెప్పామో ఈ పాయింట్ చూసుకోగానే కొంతమంది ఇది కాదు నాకు అన్నీ బాగున్నాయి అందుకని బాగా పెట్టి సబ్బు పెట్టి బాగా తోమితే మొత్తం పోతుంది అని చెప్పి అనుకుంటారు. అది కూడా సాధ్యం కాయినప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరికి రండి. ఎందుకంటే వాళ్ళ యొక్క అభిప్రాయాలు వాళ్ళకు ఉంటుంటాయి కాబట్టి. ఇదండి మనకు బాడీలో ఇన్ఫెక్షన్ ఉంది అని తెలియజేయడానికి మనకుండే కనపడే లక్షణాలు. దీంతో మీకు దగ్గు, జలుబు, జ్వరాలు, రొంప, బలహీనతలు, యాక్టివ్గా లేకపోవడం, నడిస్తే ఆయాసం రావడం ఇలాంటివి ఏవైనా సమస్యలు వస్తున్నాయంటే మీ యొక్క ఇన్ఫెక్షన్ తొలగించుకుంటే మీకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇంకా మలబద్ధకం సమస్య వస్తుంది, గ్యాస్ ట్రబుల్ వస్తుంది, అజీర్ణం సమస్య ఉంటుంది ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు. ఆ తర్వాత మీకు మరిన్ని రోగాలు ఇంకా దీని తర్వాత మీకు ఎదురయ్యేవి ఏంటంటే మధుమేహం కావచ్చు, లేదా బీపీ కావచ్చు, అస్తమా కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఇలాంటివి ఎదురవుతూ వస్తాయి. ఇక అప్పుడు వాటి వైపు వదిలేస్తారు, అంటే వాటి వైపే వెళ్తుంటారు. ఇంకా ఇది అసలు ఈ ప్రాబ్లం ఏంటి అనే దాన్ని కూడా చూడకుండా వదిలేస్తుంటారు. మీకు బాగా గమనించాలంటే మీరు ఎవరినైనా ఇది నిజమా కాదా అని గమనించాలి, తెలుసుకోవాలనుకుంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఆమవాతం అంటారు. ఈ సమస్యతో బాధపడుతుండే వాళ్ళని మీరు ఒకసారి గమనించండి. ఎవరైతే జాయింట్స్ పెయిన్స్ ఉంటుంది అని అంటున్నారో అప్పుడు వాళ్ళ యొక్క ఇవన్నీ జాయింట్స్ చూడండి, వాళ్ళకి ఇవన్నీ కూడా నల్లగా మా రంగు అంటే ఇక్కడున్న రంగు తేడా ఉంటుంది. ఇది మీరు తాత్కాలికంగా ఇట్లాంటివి చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఓపెన్గా చెప్పేవి కావు, నేను ఇంతకాలము కూడా చెప్పలేదు. ఇప్పుడు కొంతమందిని పరిశీలించడం, వాళ్ళకి చెప్పినా నమ్మకపోవడం ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళు వెళ్ళి మీరు బ్లడ్ టెస్టులు చేసుకుంటే అప్పుడు మీకు తెలుస్తుంది. అంటే ఫ్యాటీ లివర్ ఉందనో, మీ లివర్లో సమ్ ప్రాబ్లమ్స్ ఉందనో, లేదా లివర్ ఎంజైమ్స్ తేడా ఉందనో, లేదా ఈఎస్ఆర్ లెవెల్స్ పెరిగిందనో, పస్ సెల్స్ పెరిగినాయనో, ఎపిథెలియల్ సెల్స్ పెరిగినాయని మీ టెస్టులు చేసుకున్నట్లయితే మీకు అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఇది ఒక చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్. నేను కొంత షార్ట్గా మీకు ఈ విషయాన్ని చెప్పాను. ఇది మీకు మీరు అర్థం చేసుకొని తర్వాత మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు ప్రయత్నం చేయాల్సిన విధానము. అలాగే ఇంతే కాకుండా ఇంకా చెప్పాలంటే మీ చర్మం కూడా ఆకర్షణీయత కోల్పోయి ఉంటుంది. మీ కాళ్ళు, మీ శరీరంలోని భాగాలన్నీ కూడా చూసినా కూడా అది ఆకర్షణ కోల్పోయి డల్గా అంటే పేలవంగా తయారైంది అంటుంటారు, పేలుగా అయింది అని చెప్పి అంటుంటారు కదా, అలా అయి ఉంటుంది. ఇది ఈ ఒక ఇన్ఫెక్షన్ను ఉండే సందర్భంలో మనకు కనపడే ఒక ఇండికేషన్. దీన్ని గుర్తించి ఇవి తొలగించుకునేదాకా మీరు సరైన చికిత్సా విధానం తీసుకుంటేనే ఇతర రోగాలకు గురి కాకుండా కాపాడుకోగలుగుతారు. లేని పక్షంలో ఒకటొకటి మిమ్మల్ని మీకు వ్యాధులు అనేవి చుట్టుముట్టేస్తాయి. చాలామందికి చాలా రకాల రోగాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఒక్కోసారి కడుపులో నొప్పి అంటారు, ఇంకోసారి కాలు నొప్పి అంటారు, ఒకసారి వెయిట్ పెరిగిపోయామంటారు, కొంతమందికి జుట్టు రాలుతోందంటారు, జుట్టు తెల్లబడిపోతుంటారు. ఇలా రకరకాలవన్నీ ఉన్నాయి కదా. వీటిలో కొన్ని జుట్టు తెల్లబడిపోయినా పెద్ద నష్టం లేదు, కానీ వాళ్ళ యొక్క నడక కానీ, వాళ్ళ జీవన విధానం కానీ, వాళ్ళకి ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోవడం కానీ, విరేచనం సరిగా కాకపోవడం కానీ, లేకపోతే శరీరం దుర్వాసన వస్తుండడం కానీ, యాక్టివ్గా లేకపోవడం, చాలా బద్ధకంగా ఉండడం, ఇలాంటి సమస్యలన్నీ ఉన్నాయి అంటే వాళ్ళ శరీరంలో మృత కణజాలం పేరుకునుందని అర్థం. ఆ మృత కణజాలాన్ని ఆయుర్వేదంలో శోధన చికిత్స అనే విధానంతో దీన్ని ముందు మీరు తొలగించుకుంటే అప్పుడు మీకు మంచి మందులు ఏవైనా ఇస్తే పనిచేస్తాయి. లేకపోతే మీకు అద్భుతమైన మందులు ఇచ్చినా, అది బంగారంతో చేసినా, వజ్రాలతో చేసినా కూడా ఆ మందులు పనిచేయలేవు. అందుకని ఈ విధానాన్ని ఆయుర్వేద శాస్త్రంలో పంచకర్మ చికిత్స అని చెప్తూ, ఆ పంచకర్మ చికిత్సలో శోధన చికిత్స, శమన చికిత్స అంటే ముందు లోపలున్న దోషాలన్నింటినీ తొలగించడం, తర్వాత ఏవైతే చెడిపోయిన ఆర్గాన్స్ ఉన్నాయో వాటిని బాగు చేయడం, అంటే వాటికి క్వాలిటీ ఆఫ్ సెల్స్ని, క్వాంటిటీ ఆఫ్ సెల్స్ని ఇంప్రూవ్ చేయడం. ఈ యొక్క విధానాన్ని చేయడం ద్వారా మంచి ఆరోగ్యవంతులు అవుతారు. అయితే ఇది అందరికీ అందుబాటులో ఉండవు. ఎందుకంటే ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కానీ మాకు చేసుకోవడానికి లేదు, లేదంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ పంచకర్మ చికిత్సలు అంటే ఈ పంచకర్మ ఉన్న హాస్పిటల్స్లోనే స్టే చేసి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి అంటే ఇక్కడ కూడా ఈ పంచకర్మల్లో చాలా విభాగాలు ఉన్నాయి. అంటే కేవలం నడుము నొప్పి వస్తుంటే అక్కడ మాత్రమే చికిత్స చేయొచ్చు, మెడ నొప్పి మాత్రమే వస్తుంటే అక్కడ మాత్రమే చికిత్స చేయొచ్చు, మోకాళ్ళ నొప్పి వస్తుంటే దానికి మాత్రమే చికిత్స చేయొచ్చు. ఇలా రకరకాలుగా ఉంటాయి. కాబట్టి మొత్తం శరీరాన్ని ఆరోగ్యకరంగా మార్చుకోవడానికి ఒక 35-40 సంవత్సరాల వయసు వస్తుండగానే రోగాల బారిన పడకుండా, ఆ రోగాలు మరింత ముదిరిపోకుండా, మీకు ఇప్పటికే ఏమైనా ఉన్నాయనుకోండి అవన్నీ ఇంకా మరింత తీవ్రంగా కాకుండా
తర్వాత ఏంటంటే ఎలాగో 40 ఏళ్ళు వచ్చిన తర్వాత మాకు రోగాలు వస్తాయి, వాటికి మందులు వేసుకోవాలి, మందులతో సహజీవనం చేయాలి అనే భ్రమలో చాలామంది ఉండిపోతున్నారు. అసలు అలాంటి పరిస్థితికే వెళ్లకుండా మీరు ఈ శోధన చికిత్స చేసుకుంటే, అంటే మీ ఇంట్లోనే చేసుకోవచ్చు, కేవలం దానికి కొంత గైడెన్స్ అవసరం, కొన్ని రకాల ఔషధాలు లాంటివి అవసరం, వాటిని వైద్యుల పర్యవేక్షణలో తీసుకొని చేసుకోవడం ఉత్తమం అండి. ఆ విధానాన్ని ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే వాళ్ళకి చెప్పచ్చు, కానీ ఇది ఓపెన్గా ఇలా చేసుకోండి, మీరు ఇలా దీన్ని వేసుకోండి అని చెప్పడానికి అవ్వదు. ఎందుకంటే దానికి ఒక పద్ధతిని కనుక మనం మార్చినట్లయితే మీకు దుష్ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దానివల్ల కొంతమంది ఇబ్బంది పడి అమ్మ మేము అలా చేయడం వల్ల మాకు కొన్ని రకాల సమస్యలు వచ్చాయంటారు. ఎందుకంటే దీనికి వైద్యుల పర్యవేక్షణ అవసరం. కనీసం ఫోన్లో మాట్లాడడం, లేదంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఏ రోజు ఎలా తీసుకుంటే దాని ఫలితం వస్తుందో దానికి సంబంధించి మరుసటి రోజు ఎలా చేయాలి అని చెప్పడం, ఇలాంటివన్నీ అవసరం. లేదా మీకు అవకాశం ఉండి ఎక్కడైనా పంచకర్మ సెంటర్లో వెళ్ళిపోయి మీరు అక్కడే ఉండి చేయించుకోగలిగితే చేయించుకోవచ్చు. లేని పక్షంలో ఈ శోధన క్రమంలో 2 రకాల పద్ధతులు ఉంటాయి. దీంతో వమనం చేయించడం, విరేచనం చేయించడం. అంటే చెడు పదార్థాలన్నిటినీ మనకు అధోముఖంగా ఉండే వాటన్నిటినీ విరేచన రూపంలో, ఊర్ధ్వముఖంగా ఉండే వాటన్నిటినీ వమనం అంటే వాంతి రూపంలో ఆ చెడుని బయటికి పంపాలి. అంటే ఇది వాంతి చేయిస్తారా, విరేచనాలు చేయిస్తారా అంటే చాలామంది భయపడతారు. మీలో ఉండే చెడును మాత్రమే బయటికి పంపిస్తాం, మీలో ఉండే మంచినే చెయ్యం. అంటే ఇంకోటి ఏంటి, మనకి ఇలాంటి అనుభవాలు లేకపోవడం వల్ల మందులు మింగుతూ ఆ ఒక కలగూర గంపలాగా తయారు చేసుకుంటున్నారు. కానీ ఆ శరీరాన్ని శుద్ధిగా ఎలా ఉండాలో ఆ ఉంచుకోవాల్సిన విధానం ఆయుర్వేద శాస్త్రం ఎంత బాగా వర్ణించినా దీన్ని అర్థం చేసుకుని వాడుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. కాబట్టి దీనికి ఒక సింపుల్ విధానాన్ని మేము తయారు చేశాం. ఈ యొక్క విధానంతో మీరు మీ ఇంట్లోనే ఉంటూ గైడెన్స్తో ఫోన్లో మాట్లాడుతూనో, లేకపోతే మా దగ్గర ఎప్పటికప్పుడు ఫోన్ చేసి ఈ శోధన చికిత్స ఎలా చేసుకోవాలి, దానికి ఏం చేయాలి అని చెప్పి తెలుసుకొని ఆ వమనం ద్వారా కానీ, అంటే ఇవి ఊర్ధ్వముఖంగా ఉండే వాటన్నిటిని మనం అలాగా అధోముఖంగా ఉండే వాటన్నిటిని విరేచనం రూపంలో మీరు చేసుకోవచ్చు. దీనికి తగిన గైడెన్స్ ఎవరికైనా కావాలంటే ఇది అసలైన చికిత్సా విధానం, ఒరిజినల్ చికిత్సా విధానం. అంటే మీరు అది వాడండి, ఈ కషాయం తాగండి, ఇవన్నీ కూడా ఒక చిట్కాలు లాంటివి. ఈ చిట్కాలు అనేది ఎవరైనా చెప్తారు, మీ ఇంట్లో మీ బామ్మలు చెప్తారు, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు చెప్తారు, మీ ఊళ్ళో ఉండే పెద్దలు చెప్తారు, లేకపోతే ఎక్కడో ఉండే చిన్నపాటి ఈ గృహ వైద్యాలు, నాటు వైద్యాలు చేసే వాళ్ళందరూ కూడా చెప్పగలుగుతారు. ఇవన్నీ కూడా తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయి. మీ శరీరాన్ని ఎప్పుడు ఆరోగ్యకరంగా కాపాడుకోవాలంటే మీరు ఈ వమనాలు, విరేచన చికిత్సలు కొందరి వైద్యుల పర్యవేక్షణలో కానీ గైడెన్స్తో కానీ మీరు ఆచరించడం ద్వారా అసలు మీరు అనారోగ్యం పాలిట పడకుండా, అసలు అనారోగ్య బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఇది మనకు ఆయుర్వేద శాస్త్రం అందించిన ఒక అద్భుతమైన వరం లాంటిది. ఇంకొకటి ఏంటంటే ఇది ప్రతి సంవత్సరం చేసుకోవచ్చు. మొదటిసారి కొంత ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ తర్వాత అదేదో చికిత్స బాగుందండి మేము మళ్ళీ చేయించుకుంటామని చెప్పని చాలామంది అడిగి చేయించుకుంటున్నారు. ఇలా చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క ఇతర అనారోగ్య సమస్యలకు ఏదైనా ఉంటే మందులు వాడండి. మీరు రోగిగా కాకుండా నిరోగిగా జీవిస్తారు. ఇప్పుడు ఒక 40 దాటిందంటే రోగి అనే పేరు వచ్చేసింది. ఏదో షుగర్ కనో, బీపీ కనో, థైరాయిడ్ కనో, అస్తమా కనో, కీళ్ళ నొప్పుల కనో దేనికో దానికి మందులు వాడుతున్నారు. అసలు ఇలాంటి మందుల జోలికి వెళ్లకుండా మీరు కాపాడుకునే ఒక మంచి విజ్ఞానం ఈ శోధన చికిత్స. ఈ శోధన చికిత్సకు సంబంధించిన మీకు ఏదైనా అనుమానాలు ఉన్నట్లయితే మాకు తెలియజేసినట్లయితే వాటికి సంబంధించిన వివరాలు అందిస్తాం. ఇంకొకటి ఏంటంటే వీటిని మీరు ఒక రకరకాల అభిప్రాయాలు పెట్టుకోకుండా సరైన వైద్యుల పర్యవేక్షణలో దానికి సంబంధించిన వివరణ తీసుకోండి. దాని మీద అపోహలు పెంచుకోకండి, భ్రమలు పెంచుకోకండి. మీకు ఒక మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగే ఒక అద్భుతమైన చికిత్సా విధానం శోధన చికిత్స. దీన్ని ఆయుర్వేద చికిత్సా పద్ధతిలో చేయించుకోవడం ద్వారా రోగగ్రస్తులు కాకుండా కాపాడుకోవచ్చు. ఇతర వివరాలకు కామెంట్స్ రూపంలో కానీ తెలియజేసిన ఫోన్ నంబర్లో మీరు సంప్రదించండి. నమస్కారం.